అందరికీ నమస్తే. నేను విద్యాసాగర్, రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్. రోటరీ చేస్తున్న ఓట్ ఫర్ ది కంట్రీ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు మనతో మాట్లాడడానికి వచ్చారు రిటైర్డ్ ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీ శాస్త్రి గారు. శాస్త్రి గారి మాటలో తెలుసుకుందాం ఓటు హక్కు విలువేంటి, అందరూ ఓటు ఎందుకు వేయాలి. నమస్తే శాస్త్రి గారు. నమస్తే అండి విజయసాగర్ గారు. చాలా సంతోషం మీరు ఈ రకమైనటువంటి కార్యక్రమం మొదలుపెట్టినందుకు. మన దేశం ప్రపంచం మొత్తంలోనే అతిపెద్ద డెమోక్రసీ. మన డెమోక్రసీ ఎన్నో దేశాలకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అబ్రహాం లింకన్ గారు ఎప్పుడో చాలా దేశాల్లో డెమోక్రసీ రాకముందే ఆయన గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని చెప్పి అన్నారు. ఆ రోజుల్లో అమెరికా డెమోక్రసీ స్థాపించి ప్రపంచంలో అనేక దేశాలకి స్ఫూర్తిగా నిలిచింది. కానీ ఇప్పుడు మన దేశం ఆ అమెరికా ఉన్నటువంటి స్థానంలో ఉండి అతిపెద్ద డెమోక్రసీగా అవతరించి ప్రపంచానికే స్ఫూర్తిదాయకంగా ఉంది. మనకు గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ రావాలి అంటే ప్రజలు అందరూ ఓటు వేయాలి. అందరూ ఓటు వేసినప్పుడే విల్ హ్యావ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. ప్రజలు మనకు సరైనటువంటి గవర్నమెంటు రాలేదు అని బాధపడినప్పుడు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి అంటే వాళ్ళు ఓటు వేసి ఉండాలి. ఓటు వేసిన వారికే గవర్నమెంట్ పనితీరుని విమర్శించడానికి కానీ ప్రశ్నించడానికి కానీ హక్కు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం వల్ల ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం అన్ని కోణాల నుంచి, అన్ని దిశల నుంచి, అన్ని వర్గాల నుంచి వెల్లడవుతుంది. అలా కాకుండా చాలా వర్గాలు, కొంతమంది ఐక్యత వల్ల కానీ లేకపోతే ఆ రోజు ఏదో హాలిడే తీసుకుందామని కానీ ఓటు వేయడం మానేశారంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళలోనే ఉండిపోయినట్టు, అది వెల్లడి కానట్టే అర్థం. అలాంటి వారికి రేపొద్దున్న గవర్నమెంట్ని ప్రశ్నించేటటువంటి హక్కు ఉండదు. మనకు మంచి గవర్నమెంటు, ప్రజలు కోరుకునే గవర్నమెంటు, ప్రజల అందరి అభిప్రాయాన్ని గౌరవించేటువంటి గవర్నమెంటు రావాలంటే ప్రజలందరూ కూడా 100% ఓటు వేయాలి. ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సాగర్ గారు. థ్యాంక్ యూ శాస్త్రి గారు. అందరూ విన్నారు కదా శాస్త్రి గారి మాటల్లో. అందరూ ఓటు వేసినప్పుడు మాత్రమే ప్రజాప్రభుత్వాన్ని స్థాపించవచ్చు. సో అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలి. మే 13, 2024. థ్యాంక్ యూ. నేను విద్యాసాగర్, ప్రెసిడెంట్, రోటరీ కాకినాడ సెంట్రల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.